నిన్న ఎస్ఎన్సి కంపెనీ, ఈరోజు మరి సినర్జిస్ కంపెనీ, ఏం జరుగుతుంది అసలు ఫార్మా కంపెనీల్లో? ప్రత్యేకంగా మరి రియాక్టర్లు పేలిపోయి నానా రకాల ఇబ్బందులకు గురైన కొంతమంది అయితే మరణించిన వారు అనేక మంది ఉన్నారు. నిన్న మరి ఎస్ఎన్సి కంపెనీలో అచ్యుతాపురంలో జరిగిన సంఘటన ఏదైతుందో అది సుమారు 18 మంది చనిపోగా, మరి ఈరోజు ప్రత్యేకంగా సినర్జిస్ కంపెనీ ఏదైతుందో ఫార్మా కంపెనీ, మరి ఆ కంపెనీలో జరిగిన దుర్ఘటనకు 4 మరి గాయపడగా, తీవ్రమైన గాయాలతో మరున్న కొవ్వాడ సూర్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రత్యేకంగా ఇండస్ హాస్పిటల్లో మరి జాయిన్ చేయడం జరిగింది. ఆయన పరిస్థితిని చూడడానికి మనం ఉదయం నుంచి మరి హోంశాఖ మంత్రి మరి వంగలపూడి అనిత గారు, అలాగే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మరి లోకల్ ఉన్న ఎంఆర్ఓలు కూడా మరి సందర్శించడం జరిగింది. అక్కడున్న పరిస్థితులు ఏంటో డాక్టర్లు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ విషయంలో వారు బంధువులు ఎవరైతే ఉన్నారో అంటే వారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాటు కొవ్వాడు సూర్యనారాయణ తీవ్ర గాయాలయ్యారో, గాయాల పాలైన వ్యక్తి యొక్క తండ్రి నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, మరి వాళ్ళకి సమాచారం ఎలా వెళ్ళింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయుడు గారు నమస్తే, చెప్పండి అసలు పరిస్థితి ఏంటి? మీ అబ్బాయి గాయాల పాలయ్యాడు అంటున్నారు, ఈరోజు ఇండస్ హాస్పిటల్ ఉన్నారు, పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉంది? మాకైతే నమ్మకం లేదు, బాగోలేదు పరిస్థితి. మరి ఏడు చేస్తాం, మరి హాస్పిటల్ వెళ్ళిన తర్వాత మరి ఏంటి చెప్తాము. చూపుకైతే నాకు నమ్మకం అయితే లేదు. పొద్దుట మీ నాన్న రమ్మని అర్జెంటుగా అన్నప్పుడే నాకు నమ్మకం లేదు. అది మీకు సమాచారం ఎలా వచ్చిందండి? కంపెనీ వాళ్ళు ఇచ్చారు? కంపెనీ వాళ్ళు ఏమనేది వాళ్ళ పెంటసు మా చిన్న కుర్రోడికి ఫోన్ చేశాడు. ఎప్పుడు 7:30 అప్పుడు మేము పొలానికి వెళ్ళిపోయి రెడీగా ఉన్నాము. పొలానికి వెళ్తే రెడీగా ఉంటే మా చిన్న బాబు ఉన్నాడు. ఆ చిన్న బాబుకి ఎవరో పెంటసు ఫోన్ చేశాడు, మీ అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగిందే, అర్జెంటుగా రమ్మన్నారని వాడు చెప్పాడట. ఇది మాకు తెలియదు. యాక్సిడెంట్ అంటే ఏదో బండో బైకో ఎక్కడికి వెళ్తుండే కదా, ఒకవేళ ఏదో జరిగింది ఏటో అని ఊహించుకున్నాను నేను. అర్జెంటుగా రమ్మన్నాడంటే ఏడు శాతం ఇప్పటికిప్పుడు నేను రావడానికి ఛార్జీకి డబ్బులేని ఉండాలి కదా, నేను అటు ఇటు తిరుగుతాను. ఇదిలే తిరిగితే ఇలా ఈలోగంతే మా వాళ్ళు పిలిచాను. ఏటి అర్జెంటుగా రమ్మన్నారంటే మరి దీన్నే కానీ మనకి మరి వీళ్ళు చెప్పిన ఫోన్ల వల్ల నాకు అక్కడే నమ్మకం తక్కువ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి చూశాను, కానీ చూసిన పరిస్థితి ఏంటి ఘోరంగా ఉంది. నాయుడు గారు అంటే హాస్పిటల్కి వచ్చారు. ఇప్పుడు చిన్న పిల్లడు పుట్టి 15 రోజులైంది. శ్రీకాకుళం ఇద్దరు పిల్లలు. ఒక పిల్లడు బరిలో తాతగారి ఇంటికాడ ఉన్నాడు. ఇప్పుడు చిన్న పిల్లడు పుట్టి 15 రోజులైంది. శ్రీకాకుళం హాస్పిటల్లో ఉన్నాడు. అది 8వ నెలలో నా పిల్లడు పుట్టాడు. పిల్లడు బాగోనేదని ఏసీలు అక్కడ తిట్టారు. ఈరోజు అక్కడికి బరిల నుంచి మా ఊరు వచ్చి ఆ పిల్లడిని చూసుకొని వాళ్ళ అమ్మ ఆడు రేపు వెళ్తాం అనుకోండి. అక్కడికి వెళ్ళి 4 రోజులు అక్కడ ఉంటాము. వాళ్ళ అత్త వాళ్ళ ఏరు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు పంపించేస్తాము, అమ్మ నేను 4 రోజులు ఉంటామని వాళ్ళ తమ్ముడితో చెప్పాడు. పోనీ వెళ్ళి ఉండి మన మీద బాధపడుతుంది, ఇక్కడ కూడా అక్కడ వాళ్ళు ఉంటే బాగుంటుంది అని మేము ఆలోచించుకొని పొలానికి వెళ్ళి ఏదో చక్క పెట్టుకుని ఇలాంటి కొద్దామని మేము గంజి గడుగు దాగి బయలుదేరి రెడీగా ఉన్నాము. ఈ ఫోన్ ఎవరో కుర్రోడు చెప్పారు ఆవిడకి, ఇలాగ మీ అన్నయ్య జరిగిందని. అంతే. నాయుడు గారు అంటే మీరు హాస్పిటల్కి వచ్చారు, అక్కడ పరిస్థితులు తెలుసుకున్న డాక్టర్ గారికి అడిగారు, పరిస్థితి ఎలా ఉంటుంది? డాక్టర్ గారికి మా తమ్ముడు మా కుర్రోడు అడిగారు. డాక్టర్ బాగోనేదో, పరిస్థితి బాగోనేదో, ఏడి చీరేసుగా ఉంది, గుండె కాలిపోయి ఉన్నాయి, మరి చెప్తాము అన్నట్టుగా అంటాడట. మరి వాళ్ళ నాన్న రాబోద్దనో వేరే వాళ్ళు వాళ్ళ వాళ్ళు రమ్మను అన్నాడట డాక్టర్. మరి మా తమ్ముడు మా బాబు వెళ్ళారు. వాళ్ళు ఏంటి బాగోనేదో, 2 వంతులు నమ్మకం లేదు అన్నాడట. అది ఈరోజు పరిస్థితి అయితే మరి సూర్యనారాయణ అంటే చాలా తీవ్రంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పండి. పరిస్థితుల్లో మరి బంధువులు కూడా మరి మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. మరి మనతో పాటు వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో రామారావు గారు, ఆయన కూడా మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడిన ప్రయత్నం చేస్తారు. రామారావు గారు అంటే బంధువులుగా మీరు కూడా సమాచారం తెలుసుకొని ఉంటారు. సూర్యనారాయణ పరిస్థితి ఎలా ఉందన్న? సూర్యనారాయణ గురించి డాక్టర్ గారు పిలిచారండి. పిలిచి మాట్లాడారు. సూర్యనారాయణ పరిస్థితి బాగాలేదు, ఆయన కేసు ఆయనే డీల్ చేస్తాను ఆయనే చెప్పారు. గ్యారెంటీ అయితే లేదనేసి అంటాను సార్. అయితే గ్యారెంటీ లేదంటే ఇంకా పెద్ద హాస్పిటల్కి పంపించండి అనేసి అంటే, ఇదే పెద్ద హాస్పిటల్, ఎంతకన్నా పెద్ద హాస్పిటల్ మరి లేదు, అది గ్యారెంటీ లేదు, మేము వైద్యం చేస్తాము, మా ప్రయత్నం మేము చేస్తాము అనేసి అంటాను సార్. మరి ప్రభుత్వం వాళ్ళే దీన్ని స్పందించి ఆ పిల్లలకి తండ్రిని అప్పచెప్తారనేసి మేము కోరుతున్నాం సార్ ప్రభుత్వం. అంటే నిన్న ఏదైతే మరి అచ్యుతాపురంలో జరిగిన సంఘటన 18 మంది చనిపోయారు. అంటే నిజంగా సూర్యనారాయణ బతకాలని కోరుకోవాలి మనం. రెండోది ఏంటంటే పక్క ముఖ్యమంత్రి గారు డైరెక్టర్గా వచ్చి వారికి సపరీలు అందించారు, వారి దగ్గరుండి పనులన్నీ చేయించారు. అంటే అటువంటి సమాచారం అయినా ముఖ్యమంత్రి గారికి మీరు ఏమైనా ఇచ్చారు? ముఖ్యమంత్రి
మా తరపు నుండి అయితే ముఖ్యమంత్రి గారికి మేమేం చెప్పలేదు, ఏరియా ఎమ్మెల్యే గాని ఏం చెప్పలేదు సార్. మా సర్పంచ్కి కూడా మా పిల్లడు మాకు అవన్నీ కాదు, మా బాబు మాకు కావాలి, ఆ పిల్లలకి తండ్రి కావాలి, ఆ భార్యకి భర్త కావాలి, మాకు మా కొడుకు కావాలి. ఆయన బాగుండడం కోసం ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకొని ఎక్కడ మంచి హాస్పిటల్ ఉంటే అక్కడికి కానీ, లేకపోతే మంచి డాక్టర్లు ఇక్కడ పంపించి కానీ మెరుగైన వైద్యం అందించేసి ఆ బాబుని బాగు చేయాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. మరికొంత సమాచారం వారి బంధువులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కడైతే మరి బంధువులు ఉన్నారో వారితో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, అంటే తెల్లవారి నుంచి కలెక్టర్లు వస్తున్నారు, జాయింట్ కలెక్టర్లు వస్తున్నారు, ఎంఆర్ఓలు కూడా వస్తున్నారు, హోంశాఖ మినిస్టర్ మరి వంగలపూడి అనిత గారు కూడా వచ్చారు. వారు ఏం చెప్పారు, ఏ విధంగా అంటే భరోసా ఇచ్చారు? మేము రాకముందే అనిత గారు వచ్చారండి, హోమ్ మినిస్టర్ గారు. అనిత గారు వచ్చారు, హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. మేము వచ్చిన తర్వాత ఎస్పీ గారు, జడ్జి గారు వచ్చి చూడడం జరిగిందండి. మేము వాడు వచ్చి చూసిన తర్వాత బంధువులు మేము వెళ్ళి పేషెంట్ చూడడం జరిగిందండి. ఎక్కడో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి, కరువు ప్రాంతాల నుంచి బ్రతుకు తెరువు కోసం ఈ విశాఖపట్నం ఏదో ఫార్మా కంపెనీలో బ్రతుకుతామని వచ్చే పేషెంట్కి దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఈ సంఘటన మాకు ఉదయం 7 గంటలకు వారి ఫ్రెండ్స్ ద్వారా మా కుటుంబానికి చేరడం జరిగింది. ఇమీడియట్గా మేము బయలుదేరి ఇక్కడికి ఇండాస్ హాస్పిటల్కి వచ్చి చూడడం జరిగిందండి. పేషెంట్ని చూస్తే చాలా సివియర్ యాక్షన్ అని అనిపించింది. కన్సల్టింగ్ డాక్టర్ గారు నన్ను వాళ్ళ చిన్నాన్న రామారావు మేషాన్ని పిలిచి పేషెంట్ కండిషన్ అయితే 70% డ్యామేజ్ అయ్యి ఉందని తెలియజేయడం జరిగింది. ఆ వెంటనే మేము డిప్యూటీ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. నేను కలిశాను సార్. డిప్యూటీ కలెక్టర్ ఏం చెప్పారు కలెక్టర్ గారు, సమాచారం ఇది? కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, మేము ఈ హాస్పిటలే కాకుండా కేజీహెచ్ నుంచి కానీ ఈ విశాఖపట్నంలో ఎక్కడైనా మంచి డాక్టర్లు ఉంటే వారిని తీసుకొచ్చి ఇక్కడ మీకు మెరుగైన వైద్యం అందే ఏర్పాటు చేస్తామని డిప్యూటీ కలెక్టర్ గారు చెప్పడం జరిగిందండి. కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఈ పేషెంట్ని ఆరోగ్యంగా బాగు చేసి వారి పిల్లలకి, భార్యకి, కుటుంబానికి అండగా ఉండేటట్టు ఆ సూర్యనారాయణ అనే వ్యక్తిని కోలుకునేటట్టు చేసి మాకు ప్రభుత్వం తరపున సహాయం, అంటే వైద్యం రూపంలో మంచి డాక్టర్ గారిని పంపించి ఈ పేషెంట్కి ఆరోగ్యం మెరుగుపడేటట్టు చూస్తారని మేము ప్రభుత్వం తరపు వారిని కోరుతున్నాం సార్. నా పేరు గొర్రెల సింహాచలం నాయుడు సార్. అంటే జరిగిన సంఘటన మరి చాలా బాధాకరమైన విషయం. ఈ మధ్యన అచ్యుతాపురంలో కూడా అలాగే మొన్న జరిగిన సంఘటనలో 18 మంది కోల్పోతే దగ్గరగా అంటే డైరెక్టర్గా సీఎంఏ వచ్చి వారి పరిస్థితులు చూశారు. అలాగే మీ ఏరియా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సర్పంచ్ కానీ ఇలాంటి సమాచారం సీఎం గారికి ఏమైనా అందించారు? ఇంతవరకు ఎవరికి అధికారికంగా ప్రకటన అయితే సమాచారం అయితే అందించలేదు సార్. మీ ద్వారా ప్రభుత్వానికి మెసేజ్ వెళ్ళాలని మేము తెలియజేస్తున్నాం సార్. మరి మనతో పాటు మరికొంతమంది సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, వారితో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పరిస్థితి అయితే అంటే ఎవరు బాధాకరమైన విషయం ఎవరు తీయలేరు, అంటే ఇక్కడ పనితీరు ఎలా ఉంది, పర్వాలేదా, సేవలు అందుతున్నాయి? ఫస్ట్ నేను వచ్చానండి, హాస్పిటల్కి రాగానే హెచ్ఆర్ని కన్సర్న్ అయ్యాను. ఈ కన్సర్న్ అయితే ఆయన మెయిన్ అసలు ఏం జరిగింది, సిచ్యువేషన్ అసలు ఏం జరిగిందంటే ఆయన అంటున్నాడు ఇది కెమికల్ రియాక్టివ్. ఒక హెచ్ఆర్కి ఒక ప్రాబ్లం గురించి క్లియర్ కట్ తెలుస్తుంది, అది అసలు ఏం జరిగింది ఏందని. ఇంత 4 మెంబర్స్ ఇంత మేజర్ ఇంజూరీ అయినప్పుడు అసలు ఏం జరిగిందో హెచ్ఆర్కి తెలియకుండా ఆయన ఏమో ఇలా అంటే మీరు అంత కంగారు చేయకండి. ఆయనకి అంత హెచ్ఆర్ ఉండి ఆ పొజిషన్లో ఉండి ఏం జరిగిందో పట్టించుకునే పొజిషన్లో ఆయన ఉన్నారు. సరే లోనకి వెళ్తే మా బావగారు మాట్లాడితే కన్ను అంట వాటర్ వస్తుంది. ఆయన అంటే ట్రీట్మెంట్ ఎలాగేస్తున్నారు ఏంటంటే డాక్టర్ని అడిగితే మీరు ఇప్పుడు మేజర్గా అవ్వట్లేదమ్మా, ట్రీట్మెంట్ అవుతుంది, మీరు ఇప్పుడు ఇచ్చి పేషెంట్ ఇబ్బంది పెట్టకండి అని వాళ్ళు అంటున్నారు. హెచ్ఆర్ని అడిగితే ఎలా జరిగిందంటే ఆయన ఏమో తడబడుతున్నారు. ఏ సిచ్యువేషన్లో ఉన్నాను తెలియదు, కానీ ఈ బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చింది సార్. కానీ ఇది ప్రభుత్వ దృష్టికి వెళ్ళి మమ్మల్ని కన్సర్న్ చేసి మెరుగైన వైద్యం ఇస్తారని కోరుకుంటున్నాం సార్. మీ ద్వారా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీ పేరు? సత్యనారాయణ సార్. అంటే కామన్గా ఇలాంటివి జరిగేటప్పుడు కంపల్సరీ డిపార్ట్మెంట్లు అన్ని అలర్ట్గా ఉంటాయి, అందులో మెడికల్ డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉండాలి. మరి మెడికల్ డిపార్ట్మెంట్ సేవలు మీరే చెప్తున్నారు, హెచ్ఆర్ సరిగ్గా అవగాహన లేని ఉన్నాడంటే అంటే దాన్ని ఎలా చూడొచ్చు? ఆ హెచ్ఆర్ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు సార్, కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు. మేజర్ కాజ్ ఎలా జరిగింది ఏంటి అనేది ఆయన తెలుస్తుంది కదా, దగ్గరుండి హెచ్ఆర్ కదా చూసుకోవాలి. ఆయన కరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు, అసలు ఏం జరిగిందో చెప్పలేకపోతున్నాడు ఆయన. మరి ఇదంతా చూస్తుంటే ఒక ఎండి కానీ అలాగా కంపెనీ నుంచి ఎండిగా ఒక భరోసా అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఎలాగో విషయం జరిగింది, కానీ ఒక భరోసా ఇవ్వాలి, ఇలా జరిగిందమ్మా, మేము చూసుకుంటామని ఒక భరోసా ఇవ్వాలి. ఆ భరోసా అనేది ఇవ్వట్లేదు ఎవరున్నా. ఇప్పుడు వచ్చారు నేత గారు వచ్చారు, వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల కొంత సపోర్ట్ అనేది దొరికింది తప్ప ఈ కంపెనీ నుంచి ఒక్క సపోర్ట్ కూడా లేదు, కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు మెయిన్ థింగ్.
నారాయణ గారు, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే లాస్ట్ టైం ఎల్జీ పాలిమర్స్ అలాగే అంటే దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతే చాలా మంది చనిపోయారు, చాలా మంది గాయాలు పాలయ్యారు. నిన్న చూస్తే మన అచ్యుతాపురంలో సంఘటన కూడా దారుణంగా ఉంది. ఇవాళ చూస్తే మరి పరవాడ కప్పుడు సినర్జీస్ కంపెనీ అంటే ఇవన్నీ రియాక్టర్లు పేలిపోతున్నాయి అంటే యజమానుల యొక్క నిర్లక్ష్య వైఖరి అంటారా? ఖచ్చితంగా సార్, అక్కడ ఏ సేఫ్టీ ప్రికాషన్స్ అని తీసుకోవాలి, ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోతే ఇవన్నీ జరగకపోను, ఖచ్చితంగా జరగకపోను. ప్రాణాలు సార్, ప్రాణాలు అనేది చాలా వాల్యుబుల్. ఈ మనీ ఏదో బతుకు తెరువు కోసం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఇక్కడ బతుకుతున్నా తప్పుతుంది. దానికోసం ఈ చిన్న చిన్న సేఫ్టీ ప్రికాషన్ తీసుకోకపోవడం వల్ల ఇంత ప్రాణానికి నష్టం జరుగుతుంది సార్. ఒక కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది ఇంత మేజర్ ఇష్యూ జరగడం వల్ల. దాన్ని ఎట్లా అయినా ప్రభుత్వ దృష్టి ఇప్పుడు ఇలా జరిగిపోయింది, కానీ ఫ్యూచర్లో ఇంకెప్పుడు జరగకుండా ఈ విధంగా ఎప్పుడు జరగకుండా ప్రభుత్వం చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలని కంపెనీ యాజమాన్యం మీద కానీ సేఫ్టీ మీద కానీ చాలా పకడ్బందీగా దృష్టి పెట్టాలని మన మనస్ఫూర్తిగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన పీపుల్స్ గురించి నేను సపోర్ట్ గా చేస్తూ మాట్లాడుతున్నా సార్. చాలా చాలా బ్యాడ్ సిచ్యువేషన్ సార్ ఇదైతే. నారాయణ గారు, అంటే ఒక మనిషిని ఎప్పుడైనా ఒక మనిషి గాయపరిస్తే అటెంప్ట్ మర్డర్ ఇస్తున్నారు, ఒకసారి అంటే 34 పెట్టి కూడా వాళ్ళకి అంటే లోపలికి జైల్లో కూడా వేసేస్తున్నారు. అలాంటిది ఇంతమంది గాయాల పాలు అవుతున్న కారణాలు అవుతున్న కంపెనీ యజమానులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఎవ్రీ టైం సేఫ్టీ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి సార్. వాళ్ళు ప్రభుత్వం అంటే ఇన్వెస్ట్మెంట్ చేసింది లేకపోతే కంపెనీలు వచ్చాయి చూసుకుంటాం కదా, దాని మీద ఉంటే ఎలా జరుగుతుంది, ఎలా రన్ అవుతుంది, సేఫ్టీ పాటిస్తున్నారు లేదా, ప్రొడక్షన్ ఎప్పుడు ప్రొడక్షన్ లేకపోతే ఈ కంపెనీ మీద వర్క్ చేస్తుంది అనే గురించి కాకుండా దాని సేఫ్టీ మీద అది ఎన్నాళ్ళు వర్క్ చేస్తుంది, ఎన్నాళ్ళు ఉంటుంది, దాని మీద కూడా ఖచ్చితంగా ఒక పకడ్బందీగా ఉండే ఒక టీం అనేది చూడాలి సార్, ఖచ్చితంగా చూడాలి. ఏదైతే పరిస్థితి ఉందో వినోద్, మరి నిన్న అచ్యుతాపురంలో జరిగిన సంఘటనగా మరొక ముందే మరొకసారి మళ్ళీ ఆ పరవాడలో మరి గుప్పున మరి ఒక మంట రేగిందని చెప్పాలి. ఎందుకనంటే ఏదైతే పరవాడ సినర్జీస్ కంపెనీ ఉందో మరి ఫార్మా కంపెనీ, మళ్ళీ ఆ కంపెనీలో మళ్ళీ ఇలాంటి పరిస్థితే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈ యొక్క రియాక్టర్లు పేలిపోతున్నప్పుడు మరి ఈరోజు నలుగురు మరి ఇండస్ హాస్పిటల్లో మరి జాయిన్ అవ్వడం జరిగింది. అందులో కొవ్వాడ సూర్యనారాయణ ఎవరైతే ఉన్నారో మరి ఆయన తీవ్రమైన గాయాలు పాలయ్యాడని ఇప్పటికే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు కానీ అలాగే మరి కలెక్టర్లు కానీ జాయింట్ కలెక్టర్లు కానీ ఎంఆర్ఓలు కానీ మరి లోకల్ నాయకులు కానీ కలవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా సూర్యనారాయణ పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందని చెప్పి బంధువులు చెప్తున్నారు. మరి డాక్టర్ ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా సూర్యనారాయణ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎలాగైతే వెళ్ళాడో అలాగే మా ఇంటికి వస్తే సరిపోతే మాకు చాలా అంతకన్నా మాకు నష్టపరిహారం అలాంటి నష్టపరిహారాలు ఏమీ అక్కర్లేదని, ఏదేమైనప్పటికీ ఇటు ప్రభుత్వాలు అటు నాయకులు కూడా దాని మీద చర్యలు తీసుకోవాలి. అలాగే యజమాని ఎవరైతే ఉన్నారో మరి గతసారి జరిగిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన సంఘటన మరి గుర్తు చేసుకుంటే, మరి నిన్న అచ్యుతాపురంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటే, ఈరోజు పరవాడలో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటే మరి ప్రజలు చనిపోతున్నారు. ప్రజలు అంటే ఎవరైతే కార్మికులు ఉన్నారో వారు మరణాలకు గురవుతున్న యజమానులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.